పంట కొనుగోలు కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కోసం గత 20 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మార్కెట్ యార్డులో ఉన్న వరి ధాన్యం వర్షంతో తడిసి రంగు మారింది. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే నాథుడ లేకుండా పోయారు. ఆ ధాన్యానికి మ్యాచర్ రావడం లేదని రైతులు చెబుతున్నారు. పంట కొనుగోలు కోసం రైతులు మార్కెట్లో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. వ్యాప్తంగా సన్నధాన్యం కొనుగోలు జరగక నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈలోపు అకాల వర్షాలకు రైతులందరూ కూడా ధాన్యంతో కూడా తడిసి ముద్దైపోయి అపార నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా తడిసినటువంటి ధాన్యం మనకు దర్శనమిస్తోంది. ఈ 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 5 సార్లు అకాల వర్షం రావడంతో ఎక్కడికక్కడ కూడా ధాన్యం అంతా కూడా తడిసిపోయి ముద్దైపోయింది. మొలకలు వస్తూ ఉన్నాయి, నాణ్యత అనేది తగ్గుతోంది, రంగు మారుతోంది. ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు అక్కడక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఆర్జాలబావికి సంబంధించినటువంటి ఐకేపీ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్క రైతు అయితే 20 రోజులు 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. అయినప్పుడు కూడా కొనుగోలు లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఉంటాడు అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ లోపు అకాల వర్షాలు వచ్చి తమ ధాన్యంతో కూడా తడుస్తుంది. ఉదయాన్నే రావడం, వాటన్నిటి నుండి ఆరబెట్టుకోవడం, మళ్ళీ కుప్ప చేసి పట్టాలు కప్పుకోవడం, మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ పొద్దున్నే రావడం, ఈ విధంగా పడిగాపులు కాస్తూ ఉన్నాం. రోజు ఇదే రకంగా అవుతుంది. 20 రోజులుగా పనులన్నీ కూడా జడగొట్టుకొని ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే రెయిన్బోవులు పడిగాపులు కాసినటువంటి దుస్థితి వచ్చిందంటూ కూడా రైతులు ఎంతగానో వాపోతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు, ఎప్పటికప్పుడు వేగంగా కొనుగోలు చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సునీత. ఎండోలేందమ్మా? వారం 10 రోజులు అవుతుంది. ఎందుకమ్మా ఇప్పుడు ఇట్లా పడిగాపులు కాయాలంటే ఎవరి వల్ల అవుతుంది? మళ్ళా కట్టలేదు, మరి వర్షాలు వస్తున్నాయి, ఎండ పోయలేకపోతున్నాం. ఎందుకు ఇంత లేట్ ఎందుకు అయితే అడుగుతుంటే ఏమంటున్నారు? వర్ష ఆగాలి అంటారు. తడిస్తే ఎట్లమ్మా? మొలకలు వస్తాయి కదా, మళ్ళీ ఎండ పోయిరి. మరి అటు కూలు కావట్లేదా? కూల్ అయితే మరి మేమేం చేయం? ఏమని అడుగుతున్నావు ప్రభుత్వాన్ని? అధికారులు ఏమని అడుగుతామా? ఎమ్మటే కొనుగోలు చేయాలంటున్నావు? అట్నే అంటున్నాం, ఎమ్మటే కొనుగోలు చేయాలి. డబ్బులన్నీ ఎమ్మటే పడుతున్నాయా? వారం 10 రోజులు పడుతున్నాయి. కాదమ్మా, ఇప్పుడు ఇట్లా కుప్పలు పోస్తే దొంగలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, అకాల వర్షాలు అర్ధరాత్రి వస్తాయి, ఈ గాలి దుమారానికి పట్టాలు కూడా లేచిపోతున్నాయి అమ్మా. ఎట్లా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది, పట్టాలు దొరకట్లేవు, పట్టాలు వేసిపోతున్నాయి, ఎంత కప్పినా ఉండట్లేవు. మరి ఏం చేయాలంటే మరి మేమేం చేయమంటారు? గత ప్రభుత్వంలో బాగుండేనా? అప్పుడు బాగుండే సార్, అప్పుడు మంచి లారీలు వస్తున్నాయి అసలు? వస్తలేవు ఈ మధ్యన వారం రోజుల నుంచి రాకనే 10 రోజుల నుంచి. ఓకే, మరొక రైతు ఉన్నారు. ఎందుకు ఇబ్బంది అవుతుందండి? ఎందుకు కొనుగోలు చేయట్లేదు? మీరు 2 రోజులు అయింది పడిగాపులు అంటారు, 10 రోజులు అవుతుంది సార్. మ్యాచ్ రాలే అంటారు, 80 అంటారు. ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు అవుతుంది. అడిగితే ఏమంటున్నారు? ఆ మ్యాచ్ రాలే అంటారు, 80 అంటారు. వర్షాలు వస్తున్నాయి, వర్షాలు చేశారంటే 80 తప్పదు అంటారు. వర్షాలు వస్తే తడుస్తున్నాయా? పట్టాలన్నీ ఎగిరిపోతున్నాయి? పోతాయి. చెప్పు, గట్టిగా చెప్పు. పోతున్నాయి. ఏమని అడుగుతున్నావు అధికారులని? మ్యాచ్ రాలే అంట సార్. ఏమైనా అంటే మ్యాచ్ రాలేదు, 80 అంటే మళ్ళీ ఇప్పుడు ఎండపోస్తున్నాయి. ఇప్పుడు ఈయన పడిగాపులు కాస్తురా? ఈయన ఉంటాం నైట్ మొత్తం. ఓకే, మరొక యువ రైతు ఉన్నారు. తమ్ముడు, ఎన్ని రోజులు అయింది ఇట్లా పడిగాపులు కాస్తే? ఎట్లా అండి? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. ఎట్లా మరి? ఏంటంటే మ్యాచర్ రాలేదు, కుప్ప కొట్టుకోండి, మళ్ళీ దాన్ని యథావిధిగా రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి తీయడం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కప్పడం, ఇదే ప్రాసెస్ నడుస్తుంది డైలీ. ఒక 1 వీక్ నుంచి రెయిన్బోలు నైట్ 1-2 వర్షం వచ్చినా కూడా లేచి రావడం జరుగుతుంది, మళ్ళీ కప్పుకోవడం జరుగుతుంది. పట్టాలు ఉన్నాయా, లేచి ఎగిరిపోయినాయని ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. అక్కడ అడిగితే అక్కడ చెట్టు కింద మ్యాచర్ చూడాలి, సార్ రాలేదు, 4కి వస్తాడు, మళ్ళీ లారీలు షార్టేజ్ ఉన్నాయని చెప్తున్నారు. గత ప్రభుత్వం బాగుంది, గుడ్, మంచి జరిగింది, కొంచెం రెస్పాన్స్ ఉండేది, ఇప్పుడు రెస్పాన్స్ లేదు. రైతులు అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అవును, రోజు ఇదే అవుతుందా? కూల్ అవుతున్నాయా? మళ్ళీ రోజు కూల్ అవుతుంది, మనకు వచ్చేదే అంతంత మాత్రం. అందులోనే ఇంకా మనం ఇట్లాంటివి తిండి టిఫిన్ మనం అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మనంతా మన వాటర్ సదుపాయం ఉంది, అంతవరకు భోజనం మన రాత్రిపూట కూడా వాటర్ ఉంటున్నాయి. బట్ వర్షం వచ్చిందంటే వెళ్ళి ఎప్పుడైనా పర్లేదు, పట్టాలు ఉన్నాయా లేవా అని ఒక నిద్రపోవడానికి కూడా లేవాల్సి వస్తుంది మధ్యలో. అంతే, ఆల్రెడీ వచ్చేసినాం. దొంగలు అంటే ఇంకా మన దాకా చూడలే నేను. ఇంత నిర్లక్ష్యం ఎందుకండి? ఇంత నిర్లక్ష్యం అంటే అది రైతులు అంటే
ప్రతి ఐకేపీ కేంద్రం దగ్గర ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సన్నోట్ల ధాన్యం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. దాదాపు 20 రోజులుగా ఒక్క గింజ కూడా సన్నధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు వాపోతూ ఉన్నారు. ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తున్నటువంటి ఒక అక్కస్తో ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం తమ సన్నధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. దొడ్డు ధాన్యం సంబంధించి కూడా కేవలం 1500, 1600 మాత్రమే ఇస్తూ ఉన్నారు. అవి కూడా 15 రోజులు 20 రోజులు పడిగాపులు కాస్తే కానీ కాంటాలు కావట్లేదు, లారీలు రావట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఈలోపు అకాల వర్షాలకు సర్వస్వం కూడా కూలిపోతూ ఉన్నాం. నాంతా ఉన్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి, రంగు మారుతూ ఉన్నాయి. తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుందంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం త్వరితగతిన వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలి, తమను ఆదుకోవాలంటూ కూడా ఐకేపీ కేంద్రాల్లో రైతులందరూ కూడా వేడుకుంటున్నారు, బోరున విలిపిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.